దానిలో నెక్స్ట్ కాన్సెప్ట్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ సమ్ ఆఫ్ 1 to n నెంబర్స్. సో ఇక్కడ మనం 1 to n నెంబర్స్ మీన్స్ యూజర్ చాయిస్. మనం ఎంటర్ n నెంబర్ అనగానే యూజర్ 10 ఇస్తే 1 to 10 వరకు యాడ్ చేసి మనకి ప్రింట్ చేయాలి. సో దానికోసం ఈ వీడియో. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ మనకి యూజర్ ఇన్పుట్ ఎంటర్ n వాల్యూ. సో దానికి అది స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి టైప్ కన్వర్షన్లో మనం ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసి దాన్ని nలో స్టోర్ చేశాను. నెక్స్ట్ ప్రింట్ ఎంటర్డ్ వాల్యూ. సో ఏదైతే యూజర్ ఎంటర్ చేస్తారో ఆ వాల్యూని ఎంటర్డ్ వాల్యూ అనేసి, ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇస్తే 10 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ కూడా మనకు సమ్ చేసి దాన్ని నెక్స్ట్ వాల్యూ కూడా యాడ్ చేయాలి కాబట్టి సమ్ ఇనిషియల్గా 0 తీసుకొని ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేశాను. నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఇక్కడ n+1 అనేది మనం 10 తీసుకుంటే 10 కూడా ఇంక్లూడ్ అవ్వాలి. n+1 తీసుకుపోతే 9 వరకు తీసుకుంటుంది కాబట్టి నెక్స్ట్ సమ్ ఈజ్ ఈక్వల్ sum+1 ప్రీవియస్ వాల్యూ నెక్స్ట్ వాల్యూకి యాడ్ చేయడం కోసం నేను ఈ లాజిక్ యూజ్ చేశాను. ప్రింట్ టోటల్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇస్తే 10